అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. కొంతమంది మీ ఫొటోస్ మార్ఫింగ్ కూడా చేసి మిమ్మల్ని పంపించడం, బెదిరించడం జరిగింది. నిజమేనా? అవును. నేను కూడా చాట్ చేసే వాళ్ళతో. ఓకే. యాక్చువల్లీ వాళ్ళు నా ఫోటో పెట్టి వాళ్ళ వాట్సాప్ కాల్ నెంబర్ పెట్టేసి అమౌంట్ పంపితే న్యూడ్ వీడియోస్ అని పెట్టారనమాట. నాకు న్యూడ్ వీడియోస్ అంటే ఫస్ట్ అర్థం కాలేదు, ఫస్ట్ తెలియదు దాని మీనింగ్. నేను వాళ్ళకు మెసేజ్ చేశా. నేను మెసేజ్ చేస్తుంటే వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు అవతలలో. ఏమని బెదిరించారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దా అంటే ఇచ్చుకోపోయి ఎవడేనన్ను బిక్కలిడు అని పెట్టారు అని పెట్టారు. వీళ్ళు ఇంత తాగరని చెప్పి కొంచెం నేను కూడా ఇన్స్టాలో మళ్ళీ వీడియోలు స్టాప్ చేసి తిట్టే అందరినీ. తిట్టి ఇలా పెడుతున్నారు అని చెప్పి అన్నా. అయినా కూడా ఇంకా ఎక్కువైపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు అది వాట్సాప్ లో పెడుతున్నారు. చూడు నీ ఫోటో పెట్టి ఎట్లా పెడుతున్నారు, నెంబర్ ఇస్తున్నారు. వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ అని చెప్పి నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నారు. అమౌంట్ కొట్టించుకుంటున్నారంట దాంట్లోకి. కానీ నేను కొంతమంది ఏమో కంప్లైంట్ అంటారు, ఇంకొంతమంది ఏమంటారంటే ఇంకా సోషల్ మీడియాలోకి పోతే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ కామన్ అన్నారు. సో వాళ్ళు ఒకవేళ వీడియో కాల్ చేసినా అక్కడ ఉండేది నేను కాదు కదా, నాకెందుకు అని చెప్పి వదిలేసిన. ఏమన్నా పెట్టుకొని లేని వదిలేసారు మొత్తం. వదిలేసిన. అట్లా పెట్టుకుంటారు పెట్టుకొని. వాళ్ళు నిజంగా డబ్బులు కొట్టి చేసుకున్నా కూడా అక్కడ నేను ఉండను కదా, నా నెంబర్ కాదు కదా, నాకెందుకు నొప్పి అంతే. ఈజీగా ఎక్కువ మైండ్ కి తీసుకొని నేను వదిలేసేయడం, అక్కడికక్కడ తీసుకొని బాధపడేదానికంటే వదిలేసి ప్రశాంతంగా ఉండడం బెటర్. మీ చిరునవ్వుకి ఇదే నా సీక్రెట్ మొత్తం. ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరు మన దగ్గరికి రారు. కాబట్టి మన పనులు మనవి, బయట నవ్వుతూనే ఉండాలి. ఏడ్చినాం అనుకోగా ఏడ్పించడానికే ట్రై చేస్తారు. నవ్వినాం అనుకో దీనికి ఎన్ని వచ్చినా ఇది నవ్వుతున్నట్టు దీని జోలికి పోయి దాని బదులు ఊరుకుండదు మీరు అనుకుని వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఆడపిల్ల ఎక్కువ నవ్వినా సరే ఎంతసేపు నవ్వుతూ ఉంటది, అది ఇది అని అంటుంటారు కదా, వాళ్ళకి ఏం నవ్వినా అంటారు, ఏడ్చినా అంటారు. మన పని మనది. ఏడిస్తే దరిద్రం నువ్వు ఏడవడం వల్ల అంటారు, నవ్వితే ఎంతసేపు నవ్వుతూ ఉంటది అది ఇది అని మాటలు అంటారు. ఇప్పుడు నేనే ఉన్నా మా ఇంట్లో ఎక్కువ ఏడ్చినా అనుకో మా అమ్మ ఇంటికి దరిద్రం అమ్మ ఏడవద్దు అంటది. నవ్వినా అనుకో ఆడపిల్లకి అంత నవ్వు అవసరమా అని అంటారు. ఏం చేసినా తప్పే, వాళ్ళు తప్పన్నారని మనం చేయకుండా ఉన్నాం కదా, రెండు చేస్తాం. ఏది నేను సీరియస్ గా తీసుకోను, ఆ కొద్దిసేపే, మళ్ళీ వెంట యథావిధి తదాతది అంతే. మన పది మనది, లోకం లోకం, మనం మనం. ఎప్పుడైనా గట్టిగా ఏడ్చిన రోజు ఉందా? గట్టిగా అరుస్తా, నేను ఏడుస్తాను, అందరి మీద అరుస్తా. అరవడం కాదు ఏడవడం. ఒంటరిగా ఏడుస్తా, శబ్దం రానియను. పక్కన నా ఏడుపు చూడకూడదు, నా నవ్వు చూడాలంటే నాకు నచ్చదు. నా ఏడుపు చూడాలంటే సొంత నా మనసు ఉండాలి, నా భర్త ఉండాలి, మిగతా వాళ్ళు చూడకూడదు అంతే. ఏడ్చారు అది ఇంకా ఆయన ఎవరు చూడకూడదు అంతే. ఏడుపు 10 మందిలో ఏడుస్తే చులకనే అవుతాం. ఏడుపు అనేది ఎవరి దగ్గర రాకూడదు. ఆ ఎమోషన్ ఒక్కరి దగ్గరనే చూపించగలం. ఒకటి అమ్మ, 2 భర్త, ఈ 2 తప్ప వేరే వాళ్ళ దగ్గర కష్టం. అమ్మని కూడా మీరే చూసుకుంటారా? నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు నేను పాపనే కాబట్టి నాకు, నేను ఎప్పుడు పడితే ఇప్పుడు వెళ్తుంటా వస్తుంటా, పాపకు చూసుకోవాలి స్కూల్ కి. అందు నాకు 1 year బ్యాక్ అయితే నాకు నైట్ డ్యూటీకి వెళ్తా, మార్నింగ్ 6కే ఇంటికి వచ్చేసి 7 కల్లా పాపను రెడీ చేసి స్కూల్ వ్యాన్ ఎక్కించి మళ్ళీ 7:30కి డ్యూటీకి పోయి ఆడ కేసులు చూసుకొని 10కి ఇంటికి వచ్చి మళ్ళీ షాప్కి పోయి షాప్ క్లీన్ చేసుకొని షాప్ లో చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం కేసులు వచ్చి హాస్పిటల్కి పోయి మళ్ళీ షాప్కి పోయి ఇంటికి పోయి వంట చేసుకొని మళ్ళీ ఆమెను పోయి పిలుచుకొచ్చుకొని పిల్లను ఈ తతంగం చేసేసరికి మంచంలో పడిపోతున్నా తొందరగా. ఇదంతా కాదని చెప్పి అమ్మని తెచ్చుకొని పెట్టుకున్నా, అమ్మతో పాటు అప్పులో కూడా తెచ్చుకొని పెట్టుకున్నా అంతే. రీసెంట్లీ ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు, నాకు హెల్త్ బాగాలేదు, సడన్ గా ఫీవర్ వచ్చింది, డాక్టర్స్ కొన్ని రోజుల్లో చనిపోతాను. అది నిజమే అంటే డాక్టర్స్ ఏం చెప్పలేదు, ఊహ. మనకు అతి తెలివి ఎక్కువ అనమాట. మేము అది ఏమంటారంటే 10 days బ్యాక్ నేను అందరిని తీసుకొని గుడికి వెళ్ళాం అనమాట. ఎక్కడ విజయవాడకి ఉతల బాపట్ల గుణదల పిరంగిపురం పోయినాం. పిరంగిపురంలో పోయి మెట్లు ఎక్కేసి వచ్చి గుడి దగ్గర పోయి తర్వాత చక్కగా ఇంటికి పోకుండా బీచ్ పోయి బీచ్ లో ఎంజాయ్ చేసి వచ్చినాము. వచ్చిన నుంచి జ్వరం వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, తల తిరగడం, వామిటింగ్స్ ఏం చేశాను. వాటర్ తాగినా వామిటింగ్సే, ఏం స్మెల్ ఏది వచ్చినా కూడా వామిటింగ్సే, ఏం పడ్డం లేదు. ఇక్కడంతా వాపులు వచ్చేసింది, ముఖం అంతా వాపు వచ్చింది. నాకు నేనే అంటే మనిషికి వాపు ఎప్పుడు రాకూడదు, అంటే నేను మెడకలే కదా. సో నాకు తెలిసి ఇక్కడ వాపు వచ్చిందంటే నా బ్రెయిన్ కి ఏదో ఎఫెక్ట్ అయింది, మేబీ తొందరగా చచ్చిపోతానేమో. నేను చచ్చిపోతే నా కూతురు మా అమ్మ పరిస్థితి ఏంటి, నాకు వీళ్ళిద్దరే గుర్తొచ్చారు. ఒక్కదాన్ని లోపల కూర్చొని ఏడుస్తుంటే హాస్పిటల్ స్టాఫ్ అందరు వచ్చినారు. వాళ్ళు వచ్చేసరికి ఇంకా అంతా ఏడు కట్టి పడేసి ఏం కాలేదులే అని చెప్పి పోయి హాస్పిటల్కి టెస్టులు చేపించుకొని వచ్చుకున్నా. తర్వాత ఏం లేదు, ఇది వైరల్ ఫీవర్ అని చెప్పినారు. అయినా నాకేం తగ్గలేదు. లోపల ఒక భయం ఉంది, ఆ భయంతో ఉన్నప్పుడు ఇంకా ఏడుచుకుంటూ ఆ వీడియో తీసినాను. వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డేకి చూస్తే జాండీస్
అంతే, అది సరిగ్గా తినక వాటర్ తీసుకోక బయట వాటర్ పడక దాని మూలంగా వచ్చిందని 5-6 మంది డాక్టర్ దగ్గర పోయి వచ్చిన నేను. అంటే చాలా సీరియస్ గా ఉన్నది. వెంటనే అంత మొత్తం వాపు వచ్చింది తెలియకుండా. వాపు ఎప్పటికీ రాకూడదు మనిషికి. అది చూస్తే అంత నార్మల్ గానే ఉన్నాయి రిపోర్ట్లు. లోపల తెలియకుండా ఏదైనా ఉంటే చెప్పలేము. పోయే లోపల డబ్బులు సంపాదించి పోవాలంతే. మీరు గైనిక్ పరంగా చూస్తారు కాబట్టి ఒకటి అడుగుతారా, ఇప్పటికీ స్టిల్ మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు లోపల ఆడపిల్ల ఉందో మగపిల్లాడు ఉన్నాడో చూడండి, ఒకవేళ ఆడపిల్ల అయితే అనే వాళ్ళు ఉన్నారా? మచ్చులుగా ములాజ్ ఏమి ఉండదు. అట్టలు ఉంటే అనక నీకు అంత ఇబ్బంది ఉంటే నాకు ఇచ్చేసి వెళ్ళిపోంటాను. నాకు అట్టలు అంటే అసహ్యం, మొహమాటం లేకుండా చెప్తా కొడతా ఉంటాను. నేను అట్టలు అంటే నాకు అసహ్యం. నేను ఇతర దాన్ని చాలా రూడ్. అలాంటప్పుడు ఎందుకు పడుకున్నావు అంటా నేను. ఇట్లా పచ్చిగా మాట్లాడతా ఇట్లా అట్లాంటి వాళ్ళు వస్తే. సో నా దగ్గర అట్లయితే మాట్లాడు, నాకు నచ్చరు కూడా. ఈ రోజుల్లో విచ్చలవిడిగా అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అబార్షన్ చేయమని అడుగుతున్నారు కదా, అలాంటి అమ్మాయిలకి ఏం? ఒక అమ్మాయి వచ్చింది 7 months పొట్ట వేసుకొని వచ్చింది. బయట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు వచ్చినారు, వాళ్ళ నాన్న రాలేదు. వాళ్ళ నాన్నకు తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్. ఆ పిల్ల వచ్చి మేడం మీరైనా చెప్పండి, మా మేడం చేయననింది. నేను చెప్తే ఇంట అన్నట్టుగా మేడం మీరైనా చెప్పండి మేడానికి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఏమైంది మా అంటే, ఇట్లా 7వ నెల కడుపు, ఆ అబ్బాయి చూస్తే అబ్బాయి పెళ్లి చేసుకొని అన్నాడంట. అబ్బాయి వాళ్ళ అమ్మలు కొట్టి అబ్బాయిని పంపించేశారంట. ఆ అబ్బాయి కనిపించడం లేదంట ఇప్పుడు అని ఆ పిల్ల. నేను అన్నా పోయి కంప్లైంట్ ఇపో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో, అబ్బాయిని పట్టుకొని వస్తారు కదా. అన్ని తెలిసి కూడా పెద్దోళ్ళే తప్పు చేస్తారు. వానికి పెళ్లి చేయడం ఇష్టం లేక అబార్షన్ చేపించి గుట్టుమట్టంగో పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళు చేస్తారు. నేనైతే అలాంటి వాళ్ళకు నేనైతే పోలీసు వాళ్ళకు చెప్పేసిన, వాళ్ళేం కంప్లైంట్ ఇల్ల. నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన. మీరు పోయి ఇచ్చారు? ఎందుకు మా బంధువులలో కూడా నా మేనమామ కొడుకు చిన్నోడు ఒకడు, నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక పిల్లని లేపుకొని వచ్చి నా దగ్గర పెట్టినాడు. వాడు ఆ పిల్లని తీసుకుపోయి ఎంజాయ్ చేసి పంపేయాలనుకున్నాడు. అది మొండి రకం. నా దగ్గర నుంచి పోకున్నది ఆ పిల్ల. అటు ఇంటికి పోకున్నది, వాడు పిలుచుకోపోకున్నాడు. తీసుకుపోయి నేను వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చినాను. పోలీసు వాళ్ళకి చెప్పొచ్చినాను. పెళ్లి చేసినారు. ఇప్పుడు 2 పిల్లలు అన్నారు, బాగున్నారు. గొడవ వచ్చినప్పుడు నన్ను తిట్టుకుంటుంటారు, నీ మూలంగానే పెళ్ళయిందని. అది ఇప్పటికి జరుగుతుంటది. సొంత నా మేనమామ కొడుకు. ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? 2 చేసిన. నేను వదిలేసి ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. తింగర్తను ఒక లిమిట్ వరకే ఉంటది, లైఫ్ నాశనం చేసేంత అయితే కాదు నాది. అట్లా వాళ్ళు కూడా తిట్టుకుంటారా? ఇప్పుడు మధ్యలో తిట్టుకొని బాగున్నప్పుడు తలుచుకుంటారు కదా, అది చాలు. ఓకే, మొత్తానికి ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం అవుదాం అనుకుంటున్నారు? నేనా ఏం అవుదాం అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో బిగ్ బాస్ కి వెళ్ళాలి కుదిరితే. పల్లవి ప్రశాంత్ లాగా వీడియోస్ ఏమైనా ట్రై చేయాలి. నేను హాస్పిటల్ బిడ్డను బాబు, నేను బిగ్ బాస్ కి పంపియండి అని అనుకుదాం అనుకున్నా. అబ్బా కొంచెం ఉండండి అని రీల్స్ చేద్దామని అనుకున్నా చాలా సార్లు. ఎప్పుడన్నా హాస్పిటల్లో మామూలుగా బ్లడ్ అంతా పడి లైకర్ ఉమ్మునీరు పడినప్పుడు చూడండి నేను రక్తం పూసుకున్నా, నాకు ఉమ్మునీరు పడింది, హాస్పిటల్ బిడ్డను బాబు నన్ను బిగ్ బాస్ పంపించింది అని. చాలా మంది అందరు అదే దావా పట్టుకున్నారు, నన్ను కూడా అట్టే తీసుకుపోతారులేని వద్దనుకున్నా. ఓకే, కానీ పల్లవి ప్రశాంత్ బాగానే లక్ వచ్చింది. మాకెప్పుడు వచ్చేది ఏమో. అలా ట్రై చేయండి, అట్లా వీడియోస్ చేయండి. కింద తొక్కతలు ఉంటారు నాకు, మనకి ఎందుకురా లక్ష్మి బిగ్ బాస్, అది గలీజ్ రా వద్దు అంటుంటారు. వాళ్ళు అంటారు మనకి ఎందుకురా లక్ష్మి, అదేదో సొంతం మన పిల్లకి చెప్పినట్టు. అవి వింటుంటేనే నవ్వొస్తుంటది డైలాగ్ లో. ఓకే, ఒక డాన్స్ నీకెందుకురా డాన్స్, మనకొద్దు డబ్బు అయితే కావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.